ఇది బీదర్ వచ్చినాం. బీదర్లో మన కోట మధ్యలోకి వెళ్ళి మనం వెళుతున్నాం. దీన్నే ఒలివ గుమ్మం అంటారు, ఒలిముఖ వాసల్, తమిళ్లో ఒలిముఖ వాసల్ అంటారు. బైబిల్లో దీన్నో భవనం యొక్క గుమ్మం అంటారు. బీదర్ లోపలికి వచ్చాం. బీదర్ మొత్తం ముస్లిమ్స్ ఏరియా అనమాట. ఎక్కువ 90% వాళ్ళే ఉంటారు. అయితే దూరంగా కనబడుతున్నటువంటి కార్యం కోట అనమాట. అంటే మనకి కోట గుమ్మం నుంచి మళ్ళా గోడ దగ్గరికి పోవడానికి, అంటే కోటకు వెళ్ళడానికి లోపల దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దూరం ఉంది. సో ఇక్కడ ఒక క్లాక్ పెట్టారు వాళ్ళు. క్లాక్ అంటే ఆ కాలంలోనే ఒక రౌండ్ వాచ్ పెట్టి, అంటే జనాలకు మంచి పేరు పెట్టారు. అది ఈ రోజు వరకు పని చేస్తూ చూడండి ఎంత బాగున్నది. చూడండి దూరం. జైలా అది జైలా, దాని అవతల జైలా, ఇది జైలా. ఆ క్లాక్ పెట్టినది జైలు అంట. ఆ రోజు శిక్షించబడిన వారికి జైలు రూమ్ లాగా చేశారు అన్నమాట. మంచి గట్టిగా కట్టారు, అంటే తప్పించుకోకుండా జనం ఉండడానికి కట్టారు. మనం ఆ కోట మధ్యలోకి వెళ్ళి బీదర్ లోపల ఎంటర్ అవుతున్నాం. దాని స్తోత్రం. మమ్మల్ని దేవుడు కాపుదల చేసి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇది మనం ముస్లిమ్స్ రాజులు కట్టిన ఈ యొక్క జైలు దగ్గర వచ్చాం. జోబార్ అంటారంట. దీనిలో ఆ రోజు చేసిన నేరస్తులను బంధించడానికి రాళ్ళ చేత కట్టిపెట్టారు. అంటే స్టేట్ రైట్ తిరగాల స్టేట్. సో ఇది ఊరు మధ్యలో సెంటర్ లో కట్టిపెట్టి ఆశ్చర్యంగా అది పెద్దది 2 ఉన్నాయంట. దీని పేరు కవించో. ఇది ఊరు మధ్యలో సెంటర్ లో పెట్టారు పట్టణానికి. తర్వాత ఇంకొక 2 స్తంభం. ఇది ఒక పాత భవనం. ఇది ఒక భవనం అనమాట. ఈ భవనంలో 2 స్తంభాలు ఉండేది. దానిలో ఒక స్తంభము ఇది మెరుపులు వచ్చి కింద పడ్డాయి. ఒక స్తంభం అలాగనే ఉందన్నమాట. ఆ పాత బిల్డింగ్ లో ఈ రోజు కూడా నమాజులు అన్ని చేస్తారు. మీన్స్ కోట అంటే చూసే ప్లేస్ లో పాతకాలం. ఓకే, ఇది బీదర్ లో ఒక విలేజ్కి వచ్చాం. పిల్లలు మేమంతా కలిసి ఫ్రెష్గా ప్రకృతి స్నానం చేయడానికి వచ్చాం. ఈ స్నానముకు వచ్చినప్పుడు బీదర్ రోడ్ ఎట్లా ఉన్నది చూడండి.
రోడ్డు ఈ ఇడారి అన్నమాట. సో చాలా వెనకబడిన ప్రాంతాలు ఇది, కానీ దాని మధ్యలో ఒక ఊటలాగా ఈ ప్రాంతంలో దేవుడు పెట్టి ఉన్నాడు. అద్భుతమైన జలం చూడండి, అట్లా మొత్తం తిప్పి చూపిస్తున్నా. పక్క చేపలు ఉంటాయి, ఇంకా చేపలు కూడా ఉంటాయి. కష్టంగా ఈజీ. మనం ఒక ఊరు విలేజ్కి వచ్చినాం. ఇది కొండ పక్కన ఉన్న చెరువు, కానీ ఇది వర్ష నీళ్ళు చేరడం మాత్రం కాదు, మంచిగా శుభ్రంగా ఉంది. ఇక్కడ వచ్చి ఉదయకాలం మేము స్నానం చేసాం, చాలా అద్భుతకరంగా ఉండేను. స్నానం చేసి మళ్ళీ బీదర్ సిటీకి వెళుతున్నాం. సిటీ నుంచి ఒక 33 కిలోమీటర్ అవుటర్లో ఇది ఉందన్నమాట. అద్భుతమైన నీటి వాతావరణం. దేవుడికి స్తోత్రం కలుగును గాక.